నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ సౌకర్యాలపై జరిగిన సమావేశంలో కొత్త రైలు హాల్ట్ గురించి విజ్ఞప్తి చేసిన ఈతకోట తాతాజీ, జోనల్ సభ్యులు రవి అగర్వాల్. జీఎస్టీను తగ్గించడంతో ఎల్ఐసిలో తక్కువ రేటుకే కొత్త పాలసీలు సద్వినియోగం చేసుకోండి. గూడెం ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ శ్రీధర్. వైసీపీలో యువతకు పార్టీ శ్రేణులకు అండదండగా ఉంటాం. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కుట్టు నాగు. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమస్యలపై నవంబర్ 3 నుంచి తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయండి. ఏఐటీయూసీ నాయకులు. పడాల అయ్యప్ప స్వామి గుడిలో గురువారం నుండి అయ్యప్ప దీక్షాదారులకు అన్నప్రసాదం. తొలి 30 రోజులు స్వర్గీయ కొవ్వూరి గాంధీరెడ్డి కుటుంబ సభ్యుల స్పాన్సర్. ఈ నెల 16న కర్నూలులో జరగనున్న ప్రధానమంత్రి మోదీ జీఎస్టీ సభకు తరలిరండి. నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ సౌకర్యాలపై బుధవారం రైల్వే కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. రైల్వే అడిషనల్ డివిజనల్ ఫైనాన్షియల్ మేనేజర్ జహంగీర్ పాషా విచ్చేసి సౌకర్యాలు, రైళ్ల ఆవశ్యకతపై ప్రజా అభిప్రాయ సేకరణ చేశారు. మున్సిపల్ మాజీ చైర్మన్ ఈతకోట తాతాజీ, జోనల్ రైల్వే కమిటీ సభ్యుడు రవికుమార్ అగర్వాల్, బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి వందే భారత్ ఇంట్రాసిటీ, ఓకా, అరుణాచలం రైళ్ల ఆవశ్యకతను వివరించారు. రైల్వే స్టేషన్ మేనేజర్ వెంకట్రావు, బీజేపీ పట్టణ అధ్యక్షులు దుబా శ్రీనివాస్, రామగాని సత్యనారాయణ, మారిశెట్టి నరసింహమూర్తి, కంచర్ల రాజా, ఆరాధ్యుల అంజీ, నారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ ఒక 1300 స్టేషన్లని అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో తీసుకొచ్చి దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. సో దీనిలో భాగంగా విజయవాడ డివిజన్లో ఆల్మోస్ట్ 20 స్టేషన్లని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో తాడేపల్లిగూడెం స్టేషన్ కూడా ఒకటిగా ఉండడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. దాదాపు 20 నుంచి 30 కోట్ల రూపాయల ఫండ్స్ దీనికి అలాట్ చేశారు. సో వర్క్స్ జరుగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా కవర్ ఓవర్ ప్లాట్ఫామ్, తర్వాత ప్లాట్ఫామ్ ఇంప్రూవ్మెంట్స్ బై లేయింగ్ దిస్ గ్రానైట్ స్టోన్స్, తర్వాత ఈ మోడర్న్ టాయిలెట్ ఫెసిలిటీస్, లిఫ్ట్స్, ఎస్కలేటర్స్ మరియు దివ్యాంగులకు స్పెషల్గా వాళ్ళకి ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. అలాగే స్టేషన్ బిల్డింగ్, దాని యొక్క స్టేషన్ బిల్డింగ్ రూపురేఖలు మారిపోతున్నాయి. దాంట్లో ఆర్కిటెక్చరల్ ఫెకాడ్ వస్తుంది, ఫ్యాసాడ్ వస్తుంది, మోడర్న్ టాయిలెట్స్, గుడ్ షెడ్ డెవలప్మెంట్. సో ఇవన్నీ ఈ 23 కోట్లు 30 కోట్లలోనే వస్తున్నాయి. ఇవన్నీ నెమ్మదిగా 1 by 1 టేకప్ చేస్తున్నారు. సో ఇవన్నీ మీకోసం చేస్తున్నారు, ప్రజల కోసం చేస్తున్నారు, ప్రభుత్వం చేస్తుంది. సో ఈ ఫెసిలిటీస్ ఎలాగున్నాయి, మీకు ఏంటి, మీ స్పందన ఏంటి, మీ అభిప్రాయాలు ఏంటి, ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాల్సి వస్తే తప్పకుండా చేస్తామని హామీ ఇస్తున్నాను. ఎంఆర్ఎం 3వ సంవత్సరం జరుగుతుందండి. మీరు అమృత్ పథకం వర్క్ స్టార్ట్ చేసి మరి ఇందులో ఏం జరుగుతుంది ఏంటి అన్నది ఇప్పుడు ప్రజలకు కానీ పబ్లిక్ కానీ తెలియదేవిని. ముఖ్యంగా మనకి రైల్వే స్టేషన్, తాడేపల్లి రైల్వే స్టేషన్ అంటే చాలా బిజీ స్టేషన్. ఎందుకంటే జిల్లాలో ఓల్డ్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటు అప్లాండ్ కానీ ఇటు డెల్టా కానీ సెంటర్లో ఉన్న స్టేషన్. ఇటు ఒక 100-150 ఊళ్ళు ఉన్నాయి, అటు 100 ఊళ్ళు ఉన్నాయి. ఇది నేషనల్ హైవేలో మనకి మెయిన్ సర్కిల్లో ఉంది. దీని అభివృద్ధి ఎప్పటి నుంచో మనం అడుగుతున్నాం. ఈ రోజుకి దీని అభివృద్ధి సరైన విధంలో జరగలేదు. మోడీ గారు అధికారంలోకి రాబట్టి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 2014లో చక్కటి ఆలోచన చేసి నిధులు పెద్ద ఎత్తున కేటాయించిన ఘనత మాత్రం
భారతీయ జనతా పార్టీ అధికారంలో మోడీ గారి నాయకత్వం ఆయనకు దక్కుద్ది అధికారం. ఇక్కడ ఇది ఒకటో ప్లాట్ఫారం మనకు చాలా ఇంపార్టెంట్. మరి జరిగిన పైడికొండల మాణిక్యాల గారు ఎక్స్ మినిస్టర్ కీర్తి చేసులైన వాటి టైంలో ఈ ఒకటో ప్లాట్ఫామ్ లైన్లో తీసుకురావాలని ఎఫ్సీ ఆక్రమణలో ఉన్న స్థలాన్ని తీసుకుని దీన్ని లైన్ చేయడం జరిగింది. అయినా ఈరోజు కూడా ఈ ఒకటో ప్లాట్ఫామ్ యూజ్లోకి రాలేదు. ఈ ఒకటో ప్లాట్ఫామ్ చాలా ఇంపార్టెంట్. ఒకటో ప్లాట్ఫామ్ పూర్తి స్థాయిలో ఈ ఎక్స్ప్రెస్ రైల్స్ ఆగే విధంగా అన్ని రైళ్లను దీన్ని వాడుకలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. పోతే ఎప్పటి నుంచో 2 టౌన్ 1 టౌన్, ఈ 2 టౌన్ నుంచి 1 టౌన్ వచ్చి రైల్వే స్టేషన్లో ఎక్కాలి. మనిషి ఎక్కాలంటే ముందు ఆటోకి 50 రూపాయలు 100 రూపాయలు ఇవ్వాలి అతను ప్లాట్ఫామ్. దాని గురించి నేను 2005 నుంచి నేను మున్సిపల్ చైర్మన్గా చేసే టైంలో అప్పుడు డిపిఆర్ తయారు చేసి రెండో ప్లాట్ఫామ్ కూడా అభివృద్ధి చేయండి అని మనం ఎప్పటి నుంచో కోరుతున్నాం. తాడేపల్లిలో ఆల్రెడీ ఒక వంతు ఉండేది పూర్వం మనకి, ఎక్కడ ఈ స్టేషన్ బయట నుంచి అవతల స్టేషన్ దాకా. అది ఇప్పుడు డమ్మీ చేసి మీరు ఎందుకు ఇది కట్టారు నాకు అర్థం అవ్వలేదు. ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడికి అర్థం కాదు, చివరి దాకా తీసుకెళ్ళాలి. రెండు అలాగే సేమ్ అదే మోడల్లో కట్టాలని అదో ప్రపోజల్ పూర్వం నుంచి అదో రాసుకోండి కట్టాలని కోరుతున్నా. రైల్వే డెవలప్మెంట్ కోసం లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి రెగ్యులర్ ఫాలోఅప్లో ఉన్నారు. రిప్రజెంటేషన్ ఇచ్చిన దాంట్లో ఫస్ట్గా మనం 2 టౌన్ సైడ్ ఓపెనింగ్ లేకపోతే పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేను మెయిన్లీ రైల్వే ట్రాక్ క్రాస్ అవుతున్నారండి, దీనివల్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయి చాలా వరకు. అది కూడా కవర్ చేయడానికి 2 టౌన్ ఓపెనింగ్ అవసరం అండి. ఈ 12 మీటర్ ఎఫ్ఓపి కట్టారు. ఎఫ్ఓపి కట్టినప్పుడు డిఆర్ఎం మీద లెటర్ వచ్చింది మాకు, ఎఫ్ఓపిని కనెక్ట్ చేస్తూ 2 టౌన్ సైడ్ ఓపెన్ చేస్తున్నామని. బట్ మళ్ళీ ఏంటంటే లాస్ట్ టైం బెత్ సైడ్ శ్రీనివాస్ గారితో మాట్లాడినప్పుడు ఇది ఇక్కడ కాదు పోస్ట్ ఆఫీస్ సైడ్ మీద కొత్త బ్రిడ్జ్ కడుతున్నాం అన్నారు. ఇది వేస్టేజ్ ఆఫ్ మనీ. ఇక్కడ ఉన్నదాన్ని ఎక్స్చేంజ్ చేయడం వదిలేసి కొత్త బ్రిడ్జ్ కడతాం అంటే రైల్వే మనీ వేస్ట్ అయిన ఒకటే, మన పబ్లిక్ మనీ వేస్ట్ అయిన ఒకటేనండి. మా రిక్వెస్ట్ అంటే ఉన్న 12 మీటర్ ఎఫ్ఓబీనే 2 టౌన్స్ అంటే ఎక్స్టెండ్ చేశారనుకోండి, ఏలూరు టౌన్ ఎలాగే ఉందో అలాగా 2 టౌన్లో అటు దిగి స్టేషన్లో రావడానికి ఉంటుంది, స్టేషన్ నుంచి బయటికి వెళ్ళడానికి ఉంటుందండి. ఆల్ ది వే టౌన్ తిరుగుతుంది. దానివల్ల టౌన్లో ట్రాఫిక్ కూడా కంజెషన్ తగ్గుతుందండి, దానివల్ల స్టేషన్ కూడా లోడ్ తగ్గుతుంది. ఇక ట్రైన్ స్టాపేజెస్ గురించి తాడేపల్లిలో వచ్చి మేజర్ టౌన్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ఐటి ఉందండి, హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది, మేజర్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఇన్ని సెంటర్స్ ఉంటే ఉన్నాయి 40 ట్రైన్స్ వాగుతున్నాయి అన్నారు. తాడేపల్లి టౌన్ ఓన్లీ తాడేపల్లి కాకుండా ఇటు భీమవరం కానీ పాలకోలు, నర్సపూరు, తణుకు, నల్జర్ల, జగన్ అన్ని 10 ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ సెంటర్ పాయింట్ అండి తాడేపల్లిలో. రైల్వే స్టేషన్కి అవతల 15 వార్డులు ఉండటమే కాదు, ఎన్నో గ్రామాలు ఉన్నాయండి. భీమవరం వరకు కూడా, ఇటు చేప్రోల్ వరకు, ఇటు తణుకు వరకు కూడా అటునుంచే కౌంటర్ ఉంటే డైరెక్ట్గా అటునుంచి ఎక్కుతారు. అటునుంచి ఎక్కాలంటే త్రూ అవుట్ ఎక్కించి వంతెన అటే వరకు ఉండాలి. పూర్వం చిన్నంతి నుండి అలా వెళ్ళారు వంతెన, ఇది అక్కడ వరకు ఎక్స్టెండ్ చేస్తే ఆ రోడ్డుకి చేస్తే అటునుంచి వస్తారు, అటునుంచి టికెట్ తీసుకొని అటునుంచి ఎక్కేస్తారు. అదండి. అలాగే వందే భారత్ రైలే కాకుండా కరోనా టైంలో చాలా ట్రైన్స్ క్యాన్సిల్ చేస్తారండి, అవన్నీ కూడా రిస్టోర్ చేయాలి. చాలామంది భక్తులు ఇప్పుడు ఇక్కడి నుంచి అరుణాచలం భక్తులు వెళ్తున్నారు. ఇక్కడి నుంచి ఇక్కడ భువనేశ్వర్ నుంచి అరుణాచల్ ట్రైన్ ఏదో ఉంది, అది ఆల్ట్ ఇచ్చినా పర్లేదు, లేదంటే ఏ వైజాగ్ టు అరుణాచలం ఒక ట్రైన్ వేసినా భక్తులకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. జీఎస్టీ లేకుండా కొత్త పాలసీలు తీసుకునే అద్భుతమైన అవకాశాన్ని ఎల్ఐసి కల్పిస్తుందని జీవిత బీమా సంస్థ తాడేపల్లిగూడెం బ్రాంచ్ సీనియర్ మేనేజర్ వై శ్రీధర్ అన్నారు. ఆయన టీసీసీతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీమా పాలసీలపై జీఎస్టీని తగ్గించడంతో కోట్లాది మంది పాలసీదారులకు ప్రయోజనం చేకూరిందని తెలిపారు. మరింత మంది జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు. పాలసీదారులు ఏజెంట్లు సంప్రదించి మరిన్ని కొత్త పాలసీలను తీసుకోవాలని కోరారు. మన జీవిత బీమా పాలసీలు అన్నిటి మీద కూడా మీరు కట్టే పాలసీ అన్నిటి జీఎస్టీ లేకుండా కేంద్ర ప్రభుత్వం మనకి సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి కూడా అందుబాటు తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మేము తెలియజేయండి ఏమనగా మన జీవిత బీమా సంస్థ తాడేపల్లిగూడెం బ్రాంచ్లో మరి జీఎస్టీ లేకుండా మరి కొత్త పాలసీలు తీసుకునే ప్రతి పాలసీదారు కూడా మంచి అద్భుతమైన సౌకర్యం ఉంది. ఈ యొక్క ఏదైతే బెనిఫిట్ ఉందో ఇది జీఎస్టీ లేకుండా వీటిని ఎక్కువ మంది కస్టమర్లు, తర్వాత ఎక్కువ మంది జీవిత బీమా ద్వారా ఇక ఆర్థికంగా భరోసా కల్పించాలని కోరుకుంటూ మరి అలాగే మీరు ఆల్రెడీ కట్టినటువంటి పాలసీల మీద కూడా నెక్స్ట్ రెన్యూలు కూడా వచ్చే పాలసీల మీద కూడా జీఎస్టీ లేకుండా మరి అద్భుతమైన అవకాశం మరి కేంద్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయగా మరి జీవిత బీమా సంస్థల్లో కొత్త పాలసీలు
ఏదైతే జీవన ఉత్సవం కానీ జీవనానంద్ కానీ దగ్గర 34 పాలసీలు ఉన్నాయి. వీరందరూ కూడా మా ఆఫీస్ నందు ఏజెంట్ మిత్రులు ఉంటారు. వాళ్ళు సంప్రదించి ఎక్కువ పాలసీలు చేస్తూ మీరు జీవితాన్ని మరి బీమా కల్పించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. యువత పార్టీ క్యాడర్ అండదండగా ఉంటాను, రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కొట్టు నాగేంద్ర అన్నారు. మంగళవారం రాత్రి తాడేపల్లిగూడెంలో తన నివాసంలో ఆయన మాట్లాడారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కొట్టు నాగుకు శుభాకాంక్షలు తెలిపారు. గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, నర్సాపురం పార్లమెంట్ స్టేట్ సెక్రటరీగా నన్ను నియమించడం జరిగింది. అలాగే మొన్నటి రోజున స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా కూడా నియమించారు. ఈ బాధ్యతల్ని ఇవాళ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి క్యాడర్ని, ప్రతి యువతని, ప్రతి కార్యకర్తని నేను వాళ్ళు వెన్నుదండలుగా అండగా ఉంటూ రానున్న ప్రతి ఎన్నికల్లో కూడా ఏ ఎన్నికలు జరిగినా కూడా పూర్తిగా యూత్కి నేను అండదండలుగా నుంచుని పార్టీ గెలుపు వైపు నేను పనిచేయడం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలుపుతూ, అలాగే ఈ పదవులు రావడానికి కారణమైన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్రంలో వివిధ మున్సిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కరించాలని రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మున్సిపల్ వర్కర్స్ డిమాండ్ పరిష్కారం కోరుతూ నవంబర్ 3 నుండి తలపెట్టిన సమ్మెను విజయవంతం కావడానికి సన్నాహక కార్యక్రమంలో భాగంగా బుధవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీజీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ తాడేపల్లిగూడెం ఏరియా అధ్యక్షులు ఓవి రాజు, కార్యదర్శి ఎం హరీష్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తాడికొండ వాసు, ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కళింగ లక్ష్మణరావులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ కె ముత్యం, అల్లం కుమారస్వామి, మార్లపూడి కాటమరాజు, ట్రెజరర్ బంగారు ముసలమ్మ, ధనాల లక్ష్మి, బి శివశంకర్, వెంకట్రావు, పెద్దిరాజు, ఎం పండు, కె అఖిల తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు 3వ తారీఖు నుంచి సమ్మె చేయడానికి సమ్మె నోటీస్ ఇచ్చి ఉన్నారు. ఆ సమ్మె నోటీసులో భాగంగా ఇవాళ గాంధీ గారికి వినతిపత్రం ఇస్తున్నాం అన్ని చోట్ల. మరి ఎప్పటి నుంచో కార్మిక సమస్యలు మీద పోరాటాలు చేస్తున్న కార్మిక సమస్యలన్నీ అలాగే ఉన్నాయి. 12వ పీఆర్సీ ప్రకటించలేదు. కనీసం 12వ పీఆర్సీ ప్రకటించి 30% ఐఆర్ వెంటనే విడుదల చేయాలని, అలాగే చనిపోయిన రిటైర్డ్ అయిన కార్మికులు అవుట్సోర్సింగ్లో ఉన్నాయి, పర్మనెంట్లో ఉన్నాయి, వాళ్ళ స్థానాల్లో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని, మరి మున్సిపల్లో పేరుకుపోయిన సమస్యలన్నింటినీ పరిష్కరించాలని సమ్మెకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. ఏం చేతంటే ఇవాళ కనీస వేతనం 26,000 రూపాయలైన కాంట్రాక్ట్ కార్మికులకు వెంటనే పరిష్కరించి వాళ్ళకు కూడా ఆ సమస్యను తీర్చాలని. మరి ఇవాళ రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో చాలా చోట్ల సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. ఇలాంటి సమస్యలన్నిటి మీద కూడా ఇవాళ 3వ తారీఖు నుంచి సమ్మె చేయదలుచుకున్నాం. ప్రభుత్వం మారుతున్నప్పటికీ ఏదైతే మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుల జీవితాలు మాత్రం యథావిధిగానే కొనసాగుతూ ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి, మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతున్నాయి. కానీ పారిశుద్ధ్య కార్మికులు సమస్యలు గ్రామం మొత్తం శుభ్రం చేస్తున్నారు. కానీ వివిధ రంగాల్లో పనిచే పారిశుద్ధ్య కార్మికులు కానీ మున్సిపాలిటీలో వివిధ భాగాల్లో పనిచేసే కార్మికులు అందరూ కూడా సమస్యలు మాత్రం దీర్ఘకాలిక ఉన్నాయి. పిఆర్సీకి సంబంధించి కానీ, అదేవిధంగా అవుట్సోర్స్ కాంట్రాక్ట్ విధానం ఏదైతే ఉందో వాళ్ళకి జీతభత్యాలకు సంబంధించి కానీ, అదేవిధంగా నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి వృత్తి 30% ఇవ్వాలి. దానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వాలు ఇలా స్పందించే పరిస్థితి లేదు. అన్ని ప్రభుత్వాలు అడిగి కాబట్టి ఇంకా స్పందించడం లేదు. కాబట్టి కనీసం మన ఆందోళన పోరాటంలో మనం ఉధృతం చేసి, కాబట్టి ఆ దశలుగా ఆందోళన చేస్తూ ఉన్నాం. దాంట్లో కూడా స్పందించకపోతే నవంబర్ 3వ తేదీ నుంచి దీర్ఘకాలికంగా సమ్మెకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా దశల వారి పోరాటం పెట్టాం. ఎందుకంటే పర్మనెంట్ కార్మికులకి ఐఆర్ ఇవ్వాలని, పిఆర్సీ విడుదల చేయాలని, ఆగిపోయిన సరైన లెవెల్ బకాయి ఉన్న సరైన లెవెల్ ఇవ్వాలని, డిఏలు బకాయి ఉన్న డిఏలు ఇవ్వాలని, అలాగే పర్మనెంట్ వర్కర్లు చనిపోయిన పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలని, వాళ్ళకి ఎక్స్గ్రేషియా
పెన్షన్ సదుపాయం అన్నీ కల్పించాలని, అలాగే కాంట్రాక్ట్ వర్కర్లు 60 సంవత్సరాలు అయిన తర్వాత ఆప్కాస్ట్ నుండి డిలీట్ చేస్తున్నారు. వాళ్ళు పిల్లలు కూడా దానికే నమ్ముకొని జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళ పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చాలాసార్లు మా మొరని విన్నపించాం. అయినా ప్రభుత్వం చాప కింద నీరులాగా ఉంది కాబట్టి పారిశుద్ధ్య కార్మికుల విషయంలో ఏమీ పట్టించుకుంటలేదు. ప్రభుత్వం పట్టించుకున్నప్పుడు మేము వచ్చే నెల 3వ తారీఖున సమ్మెగా బాటలో ముందుకు సాగుతామని ప్రభుత్వానికి ముందే తెలియజేస్తున్నాం. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించమని. స్థానిక ఏలూరు రోడ్లో గల అయ్యప్ప స్వామి గుడిలో ఈ నెల 16 గురువారం నుండి అయ్యప్ప దీక్షాదారులకు అన్న ప్రసాదాన్ని ప్రారంభిస్తున్నట్లు అయ్యప్ప సేవా సమితి ప్రధాన కార్యదర్శి గ్రంథి సత్యనారాయణ తెలిపారు. గురువారం ఉదయం స్వర్గీయ కొవ్వూరి గాంధీరెడ్డి కుటుంబ సభ్యులు తొలుతగా గోపూజ, స్వామివారికి పూజల అనంతరం మధ్యాహ్నం నుండి అన్నప్రసాదన కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. మొదటి నెల రోజులు స్వర్గీయ కొవ్వూరి గాంధీరెడ్డి, ఆయన కుమారుడు హేమంత్ రెడ్డి పేరిట దీక్షాదారులకు అన్నప్రసాదం పెడతారన్నారు. మరో 60 రోజులు దాతల సహకారంతో అయ్యప్ప సేవా సమితి నిర్వహణలో అన్న సమారాధన జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి కోశాధికారి ద్వారంపూడి దేవరాజు రెడ్డి, సభ్యులు మొక్కరాల రామచంద్రరావు, శానం గోవిందు తదితరులు పాల్గొన్నారు. తాడేరులో పట్టణంలో ఫలాల గ్రామం ఉన్న అయ్యప్ప దేవాలయం నందు రేపటి నుంచి అనగా 16/10/2025 నుంచి 15/14/1/2026 వరకు కూడా జరిగే అన్నదాన కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభమవుతుంది జరుగుతుంది. కాబట్టి మాలాదానం చేసుకున్న స్వాములందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. భక్తులందరికీ కూడా విజ్ఞప్తి. పడాల శ్రీరామనగర్లోని శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయ సముదాయంలో ప్రతి ఏటా అయ్యప్ప స్వాములకు జరిగేటటువంటి భిక్ష కార్యక్రమం ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీ గురువారం రోజు నుండి 2026 జనవరి 14వ తేదీ వరకు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ నవంబర్ 16 నుంచి 30 రోజుల పాటు స్వర్గీయ కొవ్వూరి గాంధీరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి శ్రీమతి కొవ్వూరి అమ్మాజీ గారు, అలాగే వారి అల్లుడు గారు అయినటువంటి వెంకట్ గారు, వారి కుటుంబ సభ్యులు అందరి సహకారంతో ఈ యొక్క నెల రోజుల అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి అయ్యప్ప స్వాములందరూ చుట్టుపక్కల ప్రాంతాల వారు, తాడేపురం పట్టణంలో స్వాములు అందరూ కూడా అయ్యప్ప స్వామివారి ఆలయానికి విచ్చేసి స్వామివారి భిక్ష తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ,
ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. జీఎస్టీ 2పై కర్నూలులో శుక్రవారం జరిగే అవగాహన సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారని, పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ఈ సభను విజయవంతం చేయాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ కోరారు. ఈ సందర్భంగా ఆయన టీసీసీతో మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రతి మధ్యతరగతి కుటుంబం పైన నెలకు 15,000 నుండి 20,000 రూపాయల వరకు ఆదాయం అవుతుందన్నారు. 4 స్లాబులుగా ఉన్న జీఎస్టీని 2 స్లాబులుగా చేయడం జరిగిందన్నారు. దీనివల్ల 80% మంది నిత్యం వాడే సరుకుల్లో 0 జీఎస్టీ అయిందన్నారు. తాడేపల్లిగూడెం నుండి బస్సుల్లో బయలుదేరటం జరుగుతుందన్నారు. కూటమి నాయకులు అధిక సంఖ్యలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి వెళ్లి సభను విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు పంపిన వీఐపీ పాసులను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు దువ్వా శ్రీను, అయినం బాలకృష్ణ, రామగాని శ్రీనివాస్ పాల్గొన్నారు. కర్నూలు పట్టణంలో మరి ప్రధానమంత్రి గారి పర్యటన ఏదైతే జీఎస్టీ 2.0 మీద ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం, దానికి మరి పెద్ద ఎత్తున ప్రజలు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా కర్నూలు ఇచ్చేయడం జరుగుతుంది. మరి నిన్నటి రోజున ఇదే సందర్భం మీద మరి తాడేపల్లి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో అధికారులతో ఒక అవగాహన సదస్సు పెట్టి వర్తకులతో, పబ్లిక్తో, ఎన్డీఏ కూటమి నాయకులతో కూడా దీని నిన్న మీటింగ్ జరగడం, ఆ మీటింగ్లో పలు విషయాలు ఈరోజు సామాన్య మానవుడికి నెలకి ఎంత మిగులుతుంది అని రమణసభ 15,000 నుంచి 20,000 రూపాయలు ఆదాయ విధంగా సామాన్య కుటుంబాలకి ఈ జిఎస్టీ 2.0 వల్ల కలుగుతుందని, ఏదైతే ప్రధానమంత్రి గారు మాట ఇచ్చారో ఆగస్టు 15కి, దాన్ని మరి గౌరవనీయులు మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మొన్న ప్రకటించి, ఈ విషయాలు మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని ఎంతో ప్రజల్లో తీసుకెళ్లాలని మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక ప్రభుత్వ ప్రోగ్రాం లాగా ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెటూరులో ఇది ప్రజలకు తెలిసే పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్స్ పెడుతున్నారు, మీటింగ్లు పెడుతున్నారు. కంపెనీలు తీసుకొచ్చి వారి యొక్క ఆధారంలో పెద్ద ఎత్తున ఈ యొక్క రేట్లు తగ్గిన వస్తువుల్ని ప్రజలకు అందేలాగా చేయడం జరుగుతుంది. దీని మీద మరి ప్రధానమంత్రి గారు రేపు రాబోయే మీటింగ్కి తాడేపల్లి నుంచి మరి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈ ప్రధానమంత్రి గారి మీటింగ్ విజయోత్సవం చేయడానికి సహకరించిన ప్రతి వ్యక్తికి ధన్యవాదాలు తెలుపుతూ, ఒక సామాన్యుడు ప్రధానమంత్రి అయితే ఎలా ఉంటుందో, సామాన్య బాధ అందరికీ ఎలా తెలుసు, ఆయనకి ఎలా తెలుస్తాయని చెప్పి ఆయన జిఎస్టీ తగ్గించి సామాన్యులు కోరుకున్న వాళ్ళ ఇంటి బడ్జెట్ తెలుసుకుని ఇచ్చారు. అలాగే ఒక సామాన్యురాలు ఆర్థిక మినిస్టర్ అయ్యి ఎంత తగ్గించారో సామాన్య ప్రజలందరూ కూడా ఈ జిఎస్టీ రూపంలో దీపావళి కానుకిచ్చారు. ముఖ్యంగా అంతకుముందు జిఎస్టీ తగ్గకముందు ఏదైనా సూపర్ బజార్ కానీ తిరిగి వెళ్తే 1000 రూపాయలు పెట్టుకెళ్తే క్యారీ బ్యాగ్లో వచ్చి, అటువంటిది వాళ్ళంటే 2 క్యారీ బ్యాగ్లో వస్తాయి సరుకులు. అంటే అలాగా సామాన్యుడికి దీపావళి కానుకిచ్చిన ప్రధానమంత్రి గారికి, అలాగే నిర్మలా సీతారామన్ గారికి కూడా ఎన్డీఏ గవర్నమెంట్కి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రేపొద్దున్న కర్నూలులో భారీ బహిరంగ సభకి జిఎస్టీ అవగాహన సదస్సు గురించి ప్రధానమంత్రి మోడీ గారు సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు. మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ఎన్డీఏ 3.0లో గడిచిన సంవత్సరాల కాలంగా ఆంధ్రప్రదేశ్ని దత్తత తీసుకుని ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నటువంటి మన ప్రధాని రేపు 16వ తారీఖు కర్నూలు విచ్చేస్తున్నారు. కర్నూలులో జరుగుతున్నటువంటి కొన్ని శంకుస్థాపన కార్యక్రమాల ద్వారా 13,429 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, జాతికి అంకితం చేయనున్నారు. ఏదైతే ఇంత గొప్ప కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి మన ప్రీతం ప్రధాని, ఆయన యొక్క చేస్తున్నటువంటి సేవలను మనం అందరూ వినియోగించుకుంటున్నాం. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి పిలుపు మేరకు విజయదశమికి మన అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. గడిచిన నెల 22వ తారీఖుకే మనం ఆ జిఎస్టీ యొక్క ప్రతిఫలాన్ని రుచి చూడడం మొదలైంది.
జీఎస్టీ సంస్కరణలతో ప్రతి కుటుంబానికి ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని భీమడోలు ఎంపీడీఓ పద్మావతి దేవి అన్నారు. బుధవారం భీమడోలు సాయిబాబా ఆలయం వద్ద స్థానిక ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు, సచివాలయ సిబ్బందితో కలిసి జీఎస్టీ 2.0 సూపర్ జీఎస్టీ సేవింగ్స్పై ఎంపీడీఓ విస్తృత ప్రచారం నిర్వహించారు. పర్యాటకంపై జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాలు, నూతన మార్పులను వివరించారు. పర్యాటక ప్రదేశాల్లో జీఎస్టీ తగ్గింపుకు ఆస్కారం ఉన్న ధరలు, మార్పుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తనూజ, ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి, కూటమి నాయకులు ప్రవీణ్ పటేల్, శ్రీనివాస్ శాస్త్రి, కపిరాజు, సత్యబాబు, రామ్మూర్తి, రమణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. టూరిజం సంబంధించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి కాబట్టి, ఎందుకంటే మీరందరూ కూడా సంవత్సరంలో ఎక్కడికొక్కడికి ప్రతిరోజు మా ఫ్యామిలీతో మీరందరూ వెళ్తారు కాబట్టి, ఇప్పుడు హోటల్స్లోనూ వాటిల్లో కూడా మీకు చాలా మటుకు మధ్యతరగతి కుటుంబాలకు కూడా అనుగుణంగా ఉండేలాగా మనకి ఈ వరకు 7,500 రూపాయలు లోపు ఉన్న అది హోటల్ గదులువి మనకి 12% జీఎస్టీ ఉండేది. అది కాస్త ఇవాళ 5%కి వచ్చింది. అంటే మనకి ఎంత తగ్గిపోయినట్టు 7% తగ్గిపోయింది. అలాగే హోటల్ మనకి 7,500 పైగా ఉన్న వాటికి ఈ వరకు 18% జీఎస్టీ ఉండేది. అది 12%కి వచ్చేసింది. అది అంటే మన దాంట్లో కూడా మనం ఒక 6% మనకి తగ్గింది. అలాగండి అది లగ్జరీ అండ్ ప్రీమియం హోటల్కి మరింత మనం వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే రెస్టారెంట్లు, మన నెక్స్ట్ క్యాటరింగ్ ఇచ్చుకునే వాటిలో కూడా 7,500 లోపు ఉన్న హోటళ్ళకి కూడా 12% నుంచి 5%కి తగ్గింది. అది కూడా మనకి ఈ కుటుంబ భోజనం ఖర్చులు ఇవన్నీ కూడా మనకి ఎంత తగ్గింది, 7% మనకి జీఎస్టీ రూపంలో మనకి ఇవన్నీ రకాలుగా తగ్గాయి. విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం డాక్టర్ ఉమర్ ఆలిషా ఆశీస్సులతో నా మొక్క నా శ్వాస అనే కార్యక్రమం మద్దాల వెంకట సుబ్రహ్మణ్యం, విజయ కుమార్తెలు నవ్యశ్రీ, మౌనిక శ్రీ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించారు. తాడేపల్లిగూడెం 8వ వార్డులో మద్దాల సుబ్రహ్మణ్యం గృహంలో ఆరాధన, మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అడబాల నాగ వెంకటరత్నం మాట్లాడుతూ డాక్టర్ ఉమర్ ఆలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ 2000లో స్థాపించారని, అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఎల్ అగ్రహారం కన్వీనర్ దారపురెడ్డి చంద్ర మాట్లాడుతూ మానవ మనుగడకు మొక్కలు నాటడం ఎంతో అవసరమన్నారు. తాడేపల్లిగూడెం కన్వీనర్ గంధం సుజాత మాట్లాడుతూ పెళ్లి రోజు, పుట్టినరోజు వంటి కార్యక్రమాల సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో గంధం బాబు, దారపురెడ్డి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఈ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిషా సద్గురువర్యులు శరీర అవయవాల్లో మరి సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే ఆర్యోక్తిని మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ శరీరంలో 2 కళ్ళు ఏ విధంగా మరి అవసరమో విశిష్ట స్థానాన్ని అలంకరించుకున్నాయో, అదేవిధంగా మరి ఆధ్యాత్మిక తత్వ ప్రబోధాన్ని చేస్తూ, అదేవిధంగా మరి ఒక నేత్రం ఆధ్యాత్మిక సేవా నేత్రం అయితే మరొక నేత్రం మరి సామాజిక సేవా నేత్రంలో భాగంగా 2000 సంవత్సరంలో ఉమర్ ఆలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేది సంస్థని స్థాపించి ఆ సంస్థ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మా పీఠాధిపతి గారు ఉమర్ ఆలిషా సద్గురువర్యులు. మరి అందులో భాగంగా ఈ స్త్రీలకు ఉపాధి కల్పించడంలో భాగంగా స్త్రీలకి కుట్టు మిషన్ సెంటర్ల ద్వారా మరి వారికి కుట్టు మిషన్ ద్వారా వారికి ఉపాధి కల్పించడం, వారి నేర్చుకున్న తర్వాత కుట్టు మిషన్లు పంపిణీ చేసి వారికి ఒక వృత్తికి అవకాశం కల్పించడం. మద్దాల వెంకట సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి విజయ, కుమార్తె నవ్యశ్రీ పుట్టినరోజు సందర్భముగా స్వామి సూచన మేరకు మొక్కలు నాటడం, మొక్కల కార్యక్రమం పెట్టుకోవడం శ్రీ ఉమర్ ఆలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వహిస్తుందండి. అందులో భాగంగానే మనకు ఆక్సిజన్ శాతం తగ్గి మనం కరోనా వంటి విపత్కర పరిణామాలను ఎలా ఎదుర్కొన్నామో అలాగే మనం ఈ ఆక్సిజన్ని కావాలి అంటే మొక్కలు నాటుకోవాలి. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి మనకు వాతావరణం కాలుష్యమైపోవడం సందర్భంగా అందుకని మనం మొక్కలు నాటాలి అని గురువుగారు ఆజ్ఞ మేరకు మనం మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించుకున్నాము. ఈ మొక్కల కార్యక్రమం అనేది మనిషికి ఎంత ఉన్నా అనండి ఆక్సిజన్ లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నారని స్వామివారి పిలుపండిది. ఈ స్వామి ఆజ్ఞ ప్రకారంగా ఈరోజు ఈ మొక్కల కార్యక్రమం మొదలుపెట్టామండి. ఈ బర్త్డే సందర్భంగా మనకి ఎంత ఆస్తి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత ధనం ఉన్నానండి, ఎంత ఎవరికైనా సరే ఎంత ఆకలి
డబ్బు ఇచ్చినా అది తీరదండి, కానీ కడుపు నిండా భోజనం పెడితే అది తృప్తిగా ఉంటుందండి. అలాగే ఈరోజు ఒక మొక్కను పంచిపెడితే మనకి స్వామి ఆజ్ఞలో పంచుకున్నామని ఈ రోజున ఈ కార్యక్రమం మొదలు పెట్టామండి స్వామి ఆశీస్సులతోటి. తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని స్థానిక గర్ల్స్ హై స్కూల్లో పేరుచెర్ల ఫౌండేషన్ సహకారంతో లైన్ ఇంద్రవాణి అధ్యక్షతన నిర్వహించారు. లైన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు మాట్లాడుతూ భారతరత్న అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ మద్దుముగూరి మెహర్ ప్రసాద్, తమ్మాబత్తుల సత్యనారాయణ, స్కూల్ సిబ్బంది, ఉపాధ్యాయులు వి సుబ్బలక్ష్మి, కె రామకృష్ణ, కె రత్నకుమారి, శశికళ, కె కృష్ణంరాజు, కె కారుణ్య, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండల బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ డిస్టిక్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా కొల్లి రాజశేఖర్ ఎన్నికైన సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేశారు. తనకు ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ మాట్లాడుతూ కొల్లి రాజశేఖర్ సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొడమంచిలి కిరణ్ కుమార్, యార్లగడ్ల దాసు, చాట్ల రమేష్, నూతంగి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తాడేపల్లిగూడెం మండలం బీజేపీ కార్యదర్శి కొల్లి రాజశేఖర్ గారికి మరి బీజేపీ పార్టీ కూటమి పార్టీ గుర్తించి ఈరోజు ఈయనకి ఎస్సీ/ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్గా ఇవ్వటం చాలా సంతోషం. ఎందుకంటే పార్టీలో చాలా కష్టపడ్డాడు, చాలా శ్రమించాడు, అలాగే పనిచేశాడు. దళితుల పట్ల, దళిత సమాజం పట్ల ఎంతో ఆహ్వానం కలిగిన వ్యక్తి. ఈరోజు ఇంకా తన నమ్ముకున్న దళిత వర్గాలందరికీ కూడా న్యాయం చేస్తాడని ఈరోజు బీజేపీ పార్టీ కూడా వాళ్ళ అధినాయకత్వం కూడా ఈయనకి ఈరోజు ఈ పదవి ఇవ్వడం చాలా సంతోషం. మీరు అదే రకంగా ఈయన ఎస్సీ/ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్గా ఇచ్చినందుకు మరి ప్రత్యేకమైన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వానికి, అలాగే ఇక్కడ ఎంపీ గారి వర్మ గారికి, అలాగే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ఈ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి వ్యక్తికి ఇచ్చారు. మీరు చాలా సంతోషం. మాయామరం తెలియని వ్యక్తి, చాలా మంచి గుణం ఉన్న వ్యక్తి, అందరికీ న్యాయం చేస్తారని తెలియజేస్తూ మదర్లీ ప్రైవేట్ లిమిటెడ్ గ్రామీణ మహిళా స్టార్టప్ ప్రాజెక్టులో భాగంగా గ్రామీణ మహిళా స్టార్టప్లను స్థాపించినట్లు చెన్నా త్రికళ గురువారం తెలిపారు. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు చెన్నా త్రికళ బ్రహ్మాజీ, చెన్నా జనార్దనరావు, ప్రకాష్ టీచర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒంటరి తల్లి స్వయం సమృద్ధి సహాయం చేయడానికి ఆమె కోసం ఒక చిన్న దుకాణాన్ని ఏర్పాటు చేశామన్నారు. మొత్తం కొనుగోలుకు గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ దాతలు మద్దతు ఇచ్చారన్నారు. ఈ దుకాణానికి ప్రధాన దాతలు అవినాష్ 30,000 రూపాయలు, రాజా గాయత్రి 15,000 రూపాయలు, రాధిక 10,000 రూపాయలు, వాణి 10,000 రూపాయలు, శ్రీను స్టాక్ కోసం 5,000 రూపాయలు ఇచ్చారన్నారు. ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, యాక్సెంచర్, విప్రో, అమెజాన్ వంటి బహుళజాతి సంస్థలు సిఎస్ఆర్ బృందాలు మద్దతు అవసరమన్నారు. ఈ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడానికి వ్యక్తులు, సమూహాలు మేము స్వాగతిస్తున్నామన్నారు. స్టార్టప్లకు స్పాన్సర్ చేయడానికి ఆసక్తి ఉన్నవారు ఎవరైనా 9133304555 నెంబర్లో సంప్రదించవచ్చని చెన్నా త్రికళ తెలిపారు. ఇప్పటి వరకు ఈ అమ్మాయికి ముందు నెలకు 4,000 రూపాయలు చొప్పున ఇచ్చింది, కానీ తర్వాత అవినాష్ దంపతులు ఈ బడ్డీ కొట్టు తయారు చేయడానికి ఇచ్చిన డబ్బులు కానీ ఏదైనా సరే ఇప్పుడు సరుకులు పెట్టుకుంటాను కానీ మొత్తం సుమారు ఒక 65,000 రూపాయల వరకు ఆ అమ్మాయికి సహాయం అందించడం జరిగింది. ఆ అమ్మాయి భవిష్యత్తులో పిల్లలు బాగా చదివించుకొని వృద్ధిలోకి వస్తే ఈ సంస్థ ద్వారా త్రికళ సహాయం చేసినందుకు త్రికళ ఎంతో సంతోషపడుతుందని నీకు తెలియపరుచుకుంటూ నువ్వు చాలా శ్రద్ధగా నువ్వు చక్కగా చేసుకోమని చెప్పి కోరుతున్నాను. అలా బాగా ఉన్నప్పుడు మేడం చాలా సపోర్ట్ చేశారు. అలాగే నాకు ఇలా సాయం చేస్తారని కూడా తెలియదండి. ప్రకాష్ గారు స్కూల్లో ఉంటారు, ఆయన సాయం చేస్తారు. పలానా త్రికళ ఉన్నారు నా క్లాస్మేట్ చేస్తారని ఆవిడతో ఫోన్ చేసి మాట్లాడిచ్చారండి. అప్పుడు నేను చాలా బాధలో ఉన్నానండి. అప్పటికి 2 వారాలు కూడా అవ్వదండి భర్త చనిపోయి. చాలా ధైర్యం చెప్పారు మేడం గారు, నువ్వు బాధపడకమ్మా, నేను ఉన్నాను, నువ్వేం మందులు చల్లొద్దు, నేను చూసుకుంటానని చెప్పి అలాగే చాలా మంది సాయం చేశారని చెప్పాను. చాలా బాధపడ్డాను. ఆయన అన్నారు, నేను ఉన్నానమ్మా, నువ్వు ధైర్యం తెచ్చుకో, నేను చేసి పెడతాను, నాకు ఇలాంటి వరకు నేను చేసి పెడతాను, నువ్వు ధైర్యంగా ఉండు, నీ బిడ్డను నువ్వు పెంచుకో అలాగే అన్నారండి. సార్ కూడా చాలా థ్యాంక్ యూ అండి. బట్టి చేయించారండి పెట్టుకోమని. అలాగే ప్రకాష్ గారికి, సుతాల మేడం గారికి చాలా థ్యాంక్ యూ మేడం. దేశ నిర్మాణంలో భారతరత్న అబ్దుల్ కలాం కృషి గొప్పదని బేబుడలు ఫోటోగ్రాఫర్స్ యూనియన్ నాయకులు అన్నారు.
అక్టోబర్ 15 అబ్దుల్ కలాం జయంతి వేడుకలను బేముడోలు సంత మార్కెట్ వద్ద కలాం వేదిక వద్ద బుధవారం ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రాఫర్స్ యూనియన్ నాయకులు అబ్దుల్ కలాం డాగురే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు, స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా సంఘ గౌరవ అధ్యక్షులు పిల్లి బ్రహ్మారావు మాట్లాడుతూ ఆయన జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. కలాం జీవిత విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పిల్లి బ్రహ్మారావు, ద్రాక్షరపు శ్రీనివాస్, డి డేవిడ్, పివిఆర్ మూర్తి, దేవరపల్లి శ్రీనివాస్, ఏవి నాగరాజు, చిన్ని తదితరులు పాల్గొన్నారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారి యొక్క జయంతి సందర్భంగా బేవడోల్ సంత మార్కెట్లో డాగ్యూరే అబ్దుల్ కలాం గారి వేదిక వద్ద అబ్దుల్ కలాం గారి జయంతి యొక్క వేడుకల్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నందుకు మేమెంతో సంతోషపడతా ఉన్నాము. వారు తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. పైలట్ అవ్వాల్సినటువంటి వారు త్రుటిలో ఆ యొక్క ప్రోగ్రాము క్యాన్సిల్ అవ్వడంలో వారు డిజాయింట్ అవ్వకుండా సైన్స్ విభాగంలో పట్టా తీసుకొని మిసైల్స్ తయారు చేయడంలో వాళ్ళు కృషి చేశారు. 1980లో SLV-3 ఒక మిసైల్ని అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. ఆ యొక్క ప్రయోగం విజయవంతం కావడంలో ప్రపంచ దేశాలన్నీ కూడా వారిని ప్రశంసించారు. మన భారతదేశం కూడా ఎక్కువ వారిని ప్రశంసలు తెలియజేశారు. ప్రధాని వాజ్పేయి, ఇందిరాగాంధీ గారి దగ్గర కూడా వారు సైంటిఫిక్ సలహాదారుగా కూడా వారు పనిచేశారు. 2002లో మన భారత 11వ రాష్ట్రపతిగా వారు పదవి బాధ్యతలు స్వీకరించారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ బేముడోలు అయ్యప్ప ఆలయంలో హరిహర సుతుడి విశేష అభిషేకాలు, పూజలను అయ్యప్ప మాలదారులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బుధవారం అయ్యప్పకు ప్రీతికరమైన రోజు కావడంతో గణపతి, మురుగన్, అయ్యప్ప విగ్రహాలకు అర్చకులు బృందావనం పవన్ కుమార్ విశేష పంచామృత, సుగంధ, నారికేళ అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి అల్లూరి రాఘవేంద్రరావు పీఠంలో సుమారు 200 మంది అయ్యప్ప మాలదారుల్లో పాల్గొన్నారు. పడాల గరువు ప్రజలకు త్వరలోనే ఫిల్టర్ కాబడిన నీరు సరఫరా కాబోతుందని తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్డబ్ల్యూసీ శాఖ వారు సదరు వాటర్ ట్యాంక్ మరమ్మతుల యుద్ధ ప్రాతిపదికన చేపట్టారని వినియోగదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ మార్కెట్ యార్డ్లో ఉన్న వాటర్ ట్యాంకు ద్వారా పడాల గరువు ప్రాంత ప్రజలకు కలుషిత నీరు సరఫరా అవుతుందని ఆయన అన్నారు. మైక్రో ఫిల్టర్ లేని కారణంగా అన్ని గ్రహించి తాను సంబంధిత శాఖకు ఫిర్యాదు చేశానన్నారు. దాంతో నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారన్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, గ్రామంలోని జనసేన, టీడీపీ నాయకులకు హనుమంతరావు కృతజ్ఞత తెలియజేశారు. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ సిద్ధుబుద్ధి సమేత వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం స్వామివారికి విశేష పూజలు, పాలాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈలి నాని ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. బుధవారం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకములు, అలాగే సహస్రనామాలతోటి గరిక పూజ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరి గోత్రనామములతోటి చాలా విశేషంగా పూజలన్నీ జరిగాయి. ఎంతో ప్రాశస్తమైనటువంటి మా గుళ్ళో ఉన్న భక్తులు స్వామిని దర్శనం చేసుకుని తమ కోరికలు నెరవేరాయని ఎంతోమంది మాకు చెప్పడం జరుగుతోంది. కావున ప్రతి భక్తులకి తెలియజేసుకునేది ఒకే శిల మీద ఉన్న మా విగ్రహాన్ని ప్రతి భక్తులు దర్శనం చేసుకోండి. మనసులో ఏ కోరికలు ఉన్నా కూడా నెరవేరుతాయని తెలియజేసుకుంటున్నాం. ఆ ఈల్ నాని గారు ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని తెలియజేసుకుంటూ పోళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో కార్డియో పల్మనరీ రెసిటేషన్ సిపిఆర్పై అవగాహన కార్యక్రమం ఆరోగ్య విస్తరణాధికారి వైవి లక్ష్మణరావు పర్యవేక్షణలో గురువారం నిర్వహించారు.
హృదయ శ్వాసకోశ పునర్జీవన చర్యను ఏ విధంగా చేయాలి అనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఒక వ్యక్తికి శ్వాస తీసుకోవడంలో లేదా హృదయ స్పందన ఆగిపోయినప్పుడు చేసే అత్యవసర వైద్య ప్రక్రియను సిపిఆర్గా పేర్కొన్నారు. గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు లేదా మెదడు మరియు ఇతర ముఖ్యమైన అవయవాలకు రక్తం ప్రసరణ ఆగిపోయినప్పుడు ప్రాణాలను కాపాడటానికి సిపిఆర్ చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు జి శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్త శ్రీదేవి, లలిత, ఎంఎల్హెచ్పి నందిని, ఆశా కార్యకర్తలు భాగ్యం, వరలక్ష్మి, రాధా తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.